మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా 3 మార్పులు చేసింది. అదే సమయంలో ఈ టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ గిల్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినందుకు ఎవరూ పెద్దగా విమర్శించడం లేదు గానీ భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాత్రం 4వ టెస్ట్ కోసం గిల్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ విమర్శించాడు. మహ్మద్ కైఫ్ ఏమన్నాడంటే, 4వ టెస్ట్ కోసం గిల్ తీసుకున్న ఒక నిర్ణయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక నాయకుడిగా గిల్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యాడేమోనని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్లో 3 టెస్టుల్లో కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యాడు. ఆ టెస్ట్ సిరీస్లో బాగా ఆడాలని వచ్చిన కరుణ్ నాయర్ విఫలమై నిరాశలో ఉన్న సందర్భంలో అతడికి మరొక అవకాశం ఖచ్చితంగా దక్కి ఉండాలి. అండగా కెప్టెన్ నిలబడి ఉండాలి. ఒక నాయకుడిగా, ఒక కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించి సాటి ఆటగాళ్ల భుజం తట్టి ప్రోత్సహించాల్సిన అవకాశాన్ని గిల్ నేలపాలు చేశాడు. కెప్టెన్గా గౌరవం దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఒక లీడర్గా ఎప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో గిల్ ఫెయిల్ అయ్యాడు. కరుణ్కి అండగా నిలవడంలో విఫలమయ్యాడని కైఫ్ ఫైర్ అయ్యాడు. గిల్ పై మొహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు సరైనవిగా ఉన్నాయా? నిజంగానే కరుణ్ నాయర్ ని ప్రోత్సహించడంలో గిల్ ఫెయిల్ అయ్యాడా, లేక సాయి సుదర్శన్ ను తీసుకుని సరైన నిర్ణయం తీసుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.